కాంగ్రెస్ ఏం లొల్లు అవుతుంది? మూటలు వాటాలు, అది తప్ప ఏ లొల్లు ఉండదు. ఇది నా నియోజకవర్గం, దానికోసం ఫండ్ ఇవ్వండి, నేను ప్రజలకు అభివృద్ధి చేయాలి, అట్లాడే కొట్లాడే నాయకులు నేను చూడలే. ఓన్లీ ఎవరిని చూసినా మనం విజయశాంతి గారిని, రాజగోపాల్ రెడ్డి గారు మాత్రమే చూసాం. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డికి ఒక్కరు మామూలుగా తయారు కాలే. రేవంత్ రెడ్డి ఏకిపారేస్తూ ఉన్నారు. ఈయన జరుగుతూ ఉంటే ఇదో లెక్క. వాటాల కాడ మళ్ళీ లోన్ వచ్చింది. ఇక ఎవరికి వస్తుంది? కొండా సూర్య ఖమ్మం వ్యవహారం. ఆ ఖమ్మం సిమెంట్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో మళ్ళీ అక్కడ లొల్లి 600 కోట్ల దగ్గర. అయితే మంత్రిని పీకేయాలి, ఆ మంత్రి పీకేయాలి. ఇక ఆ మంత్రులు ఎవరినో ఒకరిని ఇరికియాలి, రేవంత్ రెడ్డి దగ్గరలోనో లేకుంటే ఆయన ఒక సన్నిహితులో అలానే తీసుకొచ్చి పెట్టేయాలి. ఆ తిరిగిడు చూడండి. మూటల మూటలో వాటాల కొట్లాట. ముఖ్య నేత పదవికి ఎసరు పెట్టిన నంబర్ 2 సన్నిహితంగా ఉంటూనే పీఠం పై గురి. ఇద్దరి మధ్య చిచ్చు పెట్టిన లాబింగ్. కాంగ్రెస్లో 600 కోట్ల కాంట్రాక్టు కలకలం. ఖమ్మంలో తీగలాగితే ఢిల్లీలో కదిలిన డొంక. కుదిరితే ముఖ్యపీఠం, లేకపోతే మున్సిపల్ శాఖ. కాంగ్రెస్ అధిష్టానం వద్ద నంబర్ 2 లాబింగ్. ఇంటెలిజెన్స్ సమాచారంతో ముఖ్య నేత అవాక్కు. అదను చూసి సదురు మంత్రిపై దెబ్బకొట్టిన వైనం. ఆయన కంపెనీపై సిబిసిఐడి విచారణ ఆదేశాలు. దర్యాప్తును లెక్క చేయకుండా తలెగరేస్తున్న మంత్రి. దేక్లేంగే అనే సంకేతాలు పంపి కేరళకు పయనం. ఇక ఎవరుంటారు? ఒకటి కొండా సూర్యకైనా ఉండాలి. రెండోది ఇక కంపెనీ పేరు వస్తే అది మాత్రం బాధ్యతగా మన బాంబుల మహారాజు అయిన పొంగిరెడ్డి గారు మాత్రమే ఉండాలి. వీళ్ళిద్దరి మధ్యనే లొల్లి. ఇక అసెంబ్లీ ఆపేసి నీ వల్ల తెలంగాణలో మా పరుగు పోతుంది, నిన్ను మంత్రిగా తీసేసే పని అయిపోద్ది అనుకుంటూ ఓ మంత్రిని ఎవరుంటారు? ఇక పొంగిరెడ్డి గారినే అని ఉంటారు. ఆయన ఏం చేస్తాడు? నువ్వు నన్నే తీసేస్తావా, నేను అధిష్టానానికి పోతా అనుకుంటూ ఈయన మొదలుపెట్టిండు ఇక పొంగిరెడ్డి గారు. ఇక నువ్వు నా మాటింటి లేవు కదా, దేక్లేంగి అనుకుంటూ ఆయనేమో కేరళ ఎన్నికలకు పోయిండు, ఈయనేమో ఇంటికాడనే ఉన్నాడు. చూసిర్రా? కాంగ్రెస్ వాళ్ళ దగ్గర పిచ్చి డబ్బులు 600 కోట్లు, 700 కోట్లు, 2000 కోట్లు, 5000 కోట్లు, లెక్కలేని కోట్లు. పైసలు కుమ్మరించినా కూడా సరిపోనంత కోట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. రచ్చ రేపేస్తున్నారు, తెలంగాణను ఆగం చేసేస్తూ ఉన్నారు. వీళ్ళు మొత్తం దోచేస్తున్నారు, తాగేస్తూ ఉన్నారు, నీళ్లు తాగినట్టు తాగేస్తూ ఉన్నారు. సో గీ తీరుగా తెలంగాణను ముంచుకుంటూ, ఆలు తినుకుంటూ, కొట్లాట పెట్టుకుంటూ ఇట్లా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతూ ఉన్నారు.